ఆగస్ట్ 16వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన సైకాలజీ పేపర్ను చూద్దాం. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని తెలిపిన వారు ఎవరు? ఎంజే హెర్కోవిట్స్. ఎంజే హెర్కోవిట్స్ ప్రకారం మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. క్రింది వానిలో కౌమార దశ లక్షణం కానిది ఏమిటది? ఒత్తిడి సంచలన దశ కౌమార దశ, నాయక ఆరాధన దశ కౌమార దశ, సామాజిక స్థిరత్వం అభివృద్ధి చెందును కౌమార దశ. కానీ శ్రమించడం, న్యూనత అనేవి పాఠశాల దశ యొక్క లక్షణాలు. శ్రమించడం, న్యూనత అనేది పాఠశాల దశ యొక్క లక్షణం. రేఖాంశ అక్షం దిశలో శిశువు తన తలను నిలిపిన తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళపై నియంత్రణ పొందడం అనేది ఈ క్రింది వికాస నియమాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి? వికాసం తల నుండి ప్రారంభమై కాళ్ళ వరకు సాగుతుంది. కాబట్టి వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. క్రింది వానిలో సరికాని జత. ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ సరైనదే. పురుషత్వ వయస్సు యవ్వనారంభ దశ సరైనదే. ప్రశ్నించే వయస్సు పూర్వ బాల్య దశ సరైనదే. కానీ అతివ్యాప్త దశ అనేది మనం యవ్వనారంభ దశను అంటాం. అతివ్యాప్త దశ అని యవ్వనారంభ దశను అంటాం. వికాసం అనేది గుణాత్మకం. వికాసం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. వికాసం అనేది గుణాత్మకం. వికాసం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. వికాసం అనేది నిర్దిష్ట మాపనం కాదండి. వికాసం అనేది అనేక అంశాల కలయిక. పెరుగుదలలో ఒక భాగం అన్నాడు. వికాసం పెరుగుదలలో భాగం కాదు. వికాసంలోనే పెరుగుదల ఒక భాగం. ఉద్వేగ వికాసం ఆధారపడే కారకాలు. ఉద్వేగ వికాసం ఆధారపడే కారకాలు ఏమిటి? అభ్యసనం, చింతనం, పరిపక్వత, అవధానం. ఇచ్చిన 4 అంశాల మీద కూడా ఉద్వేగ వికాసం ఆధారపడి ఉంటుంది. అభ్యసనం, చింతనం, పరిపక్వత, అవధానం. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అని పేర్కొన్నవారు ఎవరండి? అని పేర్కొన్నది స్టాన్లీ హాల్. వ్యక్తి తన గురించి, పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని ఈ విధంగా పిలుస్తారు. వ్యక్తి తన గురించి, పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అని పిలుస్తారు. వ్యక్తి తన గురించి, పరిసరాల గురించి అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అని పిలుస్తారు. మార్చుము. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం జతపరచండి. ఉత్తర శైశవ దశ. ఉత్తర శైశవ దశలో ఏముంటుందండి? స్వయం ప్రతిపత్తి, సందేహం. క్రీడా దశ. చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. మధ్య వయోజన దశ. ఉత్పాదకత, స్తబ్దత. పూర్వ వయోజన దశ. సన్నిహిత, ఏకాంతం. కాబట్టి ఉత్తర శైశవ దశ స్వయం ప్రతిపత్తి, సందేహం. క్రీడా దశ చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. మధ్య వయోజన దశ ఉత్పాదకత, స్తబ్దత. పూర్వ వయోజన దశ సన్నిహిత, ఏకాంతం. గెస్టాల్ట్ ఉపగమంలో ప్రజ్ఞాంజ సూత్రం ప్రకారం మనం వస్తువులను ఈ రూపంలో గ్రహిస్తాము. గెస్టాల్ట్ ఉపగమంలో ప్రజ్ఞాంజ సూత్రం ప్రకారం మనం వస్తువులను అత్యంత సరళ రూపంలో గ్రహిస్తాము. వస్తువులను అత్యంత సరళ రూపంలో గ్రహిస్తాము. 5 E's మోడల్ అనేది దీనికి ఒక స్పష్టమైన చట్టం. 5 E's మోడల్ అనేది దీనికి స్పష్టమైన చట్టం. దేనికండి? నిర్మాణాత్మక వాదానికి ఒక స్పష్టమైన చట్టం.
వైగాట్స్కి ప్రకారం ఇవి ప్రాథమిక మానసిక ప్రక్రియలు. ఏవండి? వైగాట్స్కి ప్రకారం అవధానము, స్మృతి. వైగాట్స్కి ప్రకారం అవధానము, స్మృతి అనేవి ప్రాథమిక మానసిక ప్రక్రియలు. మానవతా ఉపగమం ప్రకారం కింది వాటిలో ఆత్మభావన యొక్క ప్రధాన భాగం కానిది. మానవతా ఉపగమం ప్రకారం కింది వాటిలో ఆత్మ భావన యొక్క ప్రధాన భాగం కానిదేమిటి? ఆత్మ నియంత్రణ అనేది ఆత్మభావన యొక్క ప్రధాన భాగం కాదు. ఆత్మగౌరవం, స్వీయ చిత్రం, ఆదర్శ ఆత్మ ఇవన్నీ కూడా ఆత్మభావన యొక్క ప్రధాన భాగాలు. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యసనం ఈ విధంగా ఉండాలి. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది అన్వేషణాత్మకం, సరళం. అన్వేషణాత్మకం, సరళం. పావులో ప్రతిపాదించిన ఉన్నత క్రమ నిబంధన సూత్రంలో ముందు దీపం వెలిగించిన తర్వాత గంటను మ్రోగించి ఆహారం ఇచ్చినప్పుడు చివరికి దీపమును కూడా కుక్క లాలాజలం ఊరింది. ఇందులో గంట అనేది ఏంటండి? ఉన్నత క్రమ నిబంధనలో గంట అనేది మనకి సహజ ఉద్దీపన. ఉన్నత క్రమ నిబంధనలో గంట అనేది మనకి సహజ ఉద్దీపన. కాబట్టి గంట అనేది సహజ ఉద్దీపన. మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని అంశం కానిది. మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని అంశం కానిదేమిటి? సాంఘికీకరణ. మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని అంశం కానిది సాంఘికీకరణ. మూర్తిమత్వ నిర్మాణం, మనోలైంగిక వికాసం, మూర్తిమత్వ గతిశీలత ఈ మూడు కూడా మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని అంశాలే. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఉపయోగించిన పదాలను జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఉపయోగించిన పదాలను జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. ప్రక్షేపణం అనే పదాన్ని వాడింది ఎవరండి? ఫ్రాయిడ్. సోషియోమెట్రీ జాకబ్ ఎల్ మెరానో. లైఫ్ స్టైల్ లేదా జీవన శైలి అడ్లర్. మూల లక్షణాలు కెటెల్. ప్రక్షేపణం ఫ్రాయిడ్, సోషియోమెట్రీ జాకబ్ ఎల్ మెరానో, లైఫ్ స్టైల్ జీవన శైలి అడ్లర్, మూల లక్షణాలు కెటెల్. వైయక్తిక భేదాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. వైయక్తిక భేదాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. మనోవైజ్ఞానిక గుణాలలో మార్పు ఉండదన్నాడు, కానీ వైయక్తిక భేదాలలో మనోవైజ్ఞానిక గుణాలలో కూడా మార్పు ఉంటుంది. స్టేట్మెంట్ బి. వైయక్తిక భేదాలను అధ్యయనం చేసి మాపనం చేయవచ్చు. కాబట్టి కరెక్టే కదా? వైయక్తిక భేదాలను అధ్యయనం చేసి మాపనం చేయవచ్చు. స్టేట్మెంట్ బి మాత్రమే సరి అయినది. విలియం జేమ్స్ ప్రకారం జ్ఞానేంద్రియాలకు ఇవ్వబడిన నిర్దిష్ట వస్తువుల గురించి కలిగే చేతనమే. విలియం జేమ్స్ ప్రకారం జ్ఞానేంద్రియాలకు ఇవ్వబడిన నిర్దిష్ట వస్తువుల గురించి కలిగిన చేతనమే ప్రత్యక్షం. పుస్తకాలు వాటి రచయితలకు సంబంధించి తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. సైనెటిక్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ క్రియేటివ్ కెపాసిటీ గ్రంథ రచయిత గోర్డాన్ సరి అయినదే. స్టూడెంట్ ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోరేషన్ విత్ గిఫ్టెడ్ చిల్డ్రన్ డెవి స్కౌట్ ఇది కూడా సరి అయినదే. కానీ స్టేట్మెంట్ బి అనేది మనకి సరి అయినది కాదు. ప్రతిభావంతులైన పిల్లల కొరకు నిర్దేశించబడని విద్యా కార్యక్రమం. ప్రతిభావంతులైన పిల్లల కొరకు నిర్దేశించబడని విద్యా కార్యక్రమం ఏమిటి? పునరుక్తి అనేది ప్రతిభావంతులైన పిల్లల కోసం ఉద్దేశించబడని విద్యా కార్యక్రమం. వేర్పాటు, సమృద్ధిపరచడం, త్వరణం ఈ మూడు కూడా ప్రతిభావంతులైన పిల్లల కొరకు నిర్దేశించబడిన విద్యా కార్యక్రమాలు. రాబర్ట్ ఏ క్యాక్స్ ప్రకారం మానవుని అభ్యసన పరిస్థితులకు శాస్త్రీయ ప్రక్రియను అనువర్తింపజేయడాన్ని ఇలా అంటారు. రాబర్ట్ ఏ క్యాక్స్ ప్రకారం మానవుని అభ్యసన పరిస్థితులకు శాస్త్రీయ ప్రక్రియను అనువర్తింప చేయడాన్ని విద్యా సాంకేతిక శాస్త్రం అని పిలుస్తారు. ఏఎక్స్ పూర్తి రూపం ఏమిటండి?
యాక్రోనసస్, జావా స్క్రిప్ట్ అండ్ XML. ప్లెజేరియన్కు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్లెజేరియన్కు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది ప్లెజేరియసస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ప్లాగా అంటే వల, సరి అయినదే. స్టేట్మెంట్ బి, ఇది ప్లెజేరియన్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం కిడ్నాపర్. ఇది కూడా సరైనదే, కానీ మనకి స్టేట్మెంట్ సి సరికాదు. క్రింది వాణిలో క్లౌడ్ స్టోరేజ్ కానిది. క్రింది వాణిలో క్లౌడ్ స్టోరేజ్ కానిది ఏమిటి? పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్, పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్, హైబ్రిడ్ క్లౌడ్ స్టోరేజ్. ఈ మూడు కూడా మనకి క్లౌడ్ స్టోరేజ్లే, కానీ ఫోర్త్ ఆప్షన్ అనేది క్లౌడ్ స్టోరేజ్ కాదు. ఒక గణన సగటు నుంచి ఎంత దూరంలో ఉన్నది అనే విషయాన్ని ప్రామాణిక విచలన ప్రమాణాల్లో వ్యక్తపరిచేది. ఒక గణన సగటు నుంచి ఎంత దూరంలో ఉన్నది అనే విషయాన్ని ప్రామాణిక విచలన ప్రమాణాల్లో వ్యక్తపరిచేది ఏమిటండి? జెడ్ స్కోర్. ఏమిటి? జెడ్ స్కోర్. ఫలితాల అన్వయం ద్వారా పరిశోధకునికి ఉపయోగం. ఫలితాల అన్వయం ద్వారా పరిశోధకునికి ఉపయోగం ఏమిటి? జోక్యాన్ని కొనసాగించాలా, మార్చాలా లేదా నిలిపివేయాలా అని నిర్ణయిస్తాడు. ఫలితాల అన్వయం ద్వారా పరిశోధకుడి ఉపయోగం ఏమిటి? జోక్యాన్ని కొనసాగించాలా, మార్చాలా, నిలిపివేయాలా అని నిర్ణయిస్తాడు. అంకమధ్యమం యొక్క ఉపయోగాలు ఏమిటి? అంకమధ్యమం యొక్క ఉపయోగాలు సులభంగా లెక్కించవచ్చు, ఖచ్చితమైనది, పోలికలకు సులభంగా ఉపయోగపడును. సులభంగా లెక్కించవచ్చు, ఖచ్చితమైనది, పోలికకు సులభంగా ఉపయోగపడును. అంతేగాని స్టేట్మెంట్ బి, దత్తాంశంలో అన్ని విలువలు అవసరం లేదు అనేది సరికైనది కాదు. అంకమధ్యమానికి దత్తాంశంలోని అన్ని విలువలు ముఖ్యమైనవే. నాయకత్వం నిరంతర ప్రక్రియగా పరిగణింపబడడానికి ప్రధాన కారణం. నాయకత్వం నిరంతర ప్రక్రియగా పరిగణింపబడడానికి ప్రధాన కారణం ఏమిటి? నాయకుడు, అనుచరులు, పరిస్థితుల మధ్య నిరంతర పరస్పర చర్య. నాయకుడు, అనుచరులు, పరిస్థితుల మధ్య నిరంతర పరస్పర చర్య. NCF 2005 ప్రకారం ఒక రోజులో పాఠశాల సమయం, పాఠశాల స్థాయికి మరియు పూర్వ ప్రాథమిక స్థాయికి ఎన్ని గంటల కంటే తక్కువ ఉండరాదు. ఎన్ని గంటల కంటే? 6, 3.